మంత్రి వాకటి శ్రీహరి తీవ్ర అస్వస్థకు గురయ్యారు. హైదరాబాద్ బంజారా హిల్స్లోని కేర్ ఆసుపత్రికి మంత్రి కుటుంబ సభ్యులు అనుచరులు తరలించారు. ఇక ప్రస్తుతం ఆయన్ను ఐసీయూలో ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. జ్వరంతో బాధపడుతూనే నిన్న గాంధీభవన్లో జరిగిన ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నట్లు సమాచారం. ఆ తర్వాత ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఆసుపత్రిలో చేరినట్టు తెలుస్తోంది. మంత్రి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు త్వరలో హెల్త్ బులెటిన్ విడుదల చేసే అవకాశం ఉంది. మంత్రి వాకటి శ్రీహరి తీవ్ర అస్వస్థకు గురైనట్లు తెలుస్తుంది. నిన్న అంటే ముఖాముఖి కార్యక్రమం గాంధీభవన్లో నిర్వహించారు. అనారోగ్యంతో ఉన్నా సరే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే తీవ్రతరం అవడంతో ఆరోగ్యం ఆయన వెంటనే హుటాహుటిన బంజారా హిల్స్లోని కేర్ హాస్పిటల్కి అయితే వెళ్ళటం జరిగింది. ఇక్కడ వైద్యులు అయితే మాత్రం ఐసీయూలో ఉంచి చికిత్స అయితే అందిస్తున్నారు. కుటుంబ సభ్యులు అయితే మాత్రం ఆయన పరామర్శించడానికి వెళ్లారు. అయితే మరికొద్దిసేపట్లో హెల్త్ బులెటిన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం, మంత్రి వాకిడి శ్రీహరి అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి బంజారా హిల్స్ లోని కేర్ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరిగింది. ప్రస్తుతం ఐసీయూలో మంత్రి వాకిడి శ్రీహరికి ట్రీట్మెంట్ జరుగుతుంది. మరి కాసేపట్లో ఏదైతే మంత్రి ఆరోగ్యానికి సంబంధించినటువంటి హెల్త్ బులెటిన్ ని కూడా ఏదైతే బంజారా కేర్ హాస్పిటల్ సంబంధించిన డాక్టర్లు విడుదల చేయనున్నారు. అయితే మంత్రి వాకిడి శ్రీహరికి గత 2 రోజుల నుంచి కూడా ఏదైతే టైఫాయిడ్ ఫీవర్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే అప్పటికే ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నారు. అయితే నిన్న గాంధీ భవన్ లో ప్రతి వారం కూడా మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమానికి ఒక వీక్ ముందే షెడ్యూల్ విడుదల చేస్తారు. ఏ మంత్రి అందుబాటులో ఉంటే ఆ మంత్రికి సంబంధించిన షెడ్యూల్ ని తీసుకొని ఏదైతే గాంధీ భవన్ లో ప్రజలతో కార్యకర్తలతో ముఖాముఖి కార్యక్రమం ఉంటుంది. వారి సమస్యలు తెలుసుకొని అక్కడే పరిష్కరించేటువంటి కార్యక్రమాన్ని గాంధీ భవన్ లో పిసిసి అధ్యక్షుడు ఏర్పాటు చేస్తారు. ఈ నేపథ్యంలో మంత్రి వాకిటి శ్రీహరి నిన్న గాంధీ భవన్ లో ముఖాముఖి కార్యక్రమానికి కూడా హాజరయ్యారు. అలాగే మీనాక్షి నటరాజన్ ఏసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ని కూడా కలవడం కూడా జరిగింది. ఆ సందర్భంలో మీడియా వారు ఏదైతే వాకిడి శ్రీహరి ట్రీట్మెంట్ తీసుకోవాల్సింది ఎందుకు వచ్చారని చెప్పి అడిగినప్పుడు కూడా మంత్రి వాకిడి శ్రీహరి నేను మంత్రులతో ముఖాముఖి కార్యక్రమానికి వస్తానని చెప్పి మాట ఇచ్చాను. చాలా మంది ప్రజలు ఏదైతే ఇక్కడ తమ సమస్యలు చెప్పుకోవడానికి వస్తారు. సో ఆరోగ్య పరిస్థితి కొంత బాగుందనుకుని నేను ఇక్కడికి వచ్చాను. సో దీనికి సంబంధించిన సమస్యలు విని పరిష్కారానికి కృషి చేసిన తర్వాత వెళ్తానని చెప్పి కూడా మంత్రి వాకిడి శ్రీహరి అనారోగ్యంతోనే ఏదైతే కొంత అస్వస్థత తోనే గాంధీ భవన్ కూడా రావడం జరిగింది. చాలా నీరసంగా కూడా కనిపించడం కూడా జరిగింది. కానీ చూసినట్లయితే అర్ధరాత్రి వరకు మనం చూసినట్లయితే మంత్రి ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో అస్వస్థతకు గురవడంతో మంత్రిని బంజారా హిల్స్ కేర్ హాస్పిటల్ కు అటు కుటుంబ సభ్యులు జాయిన్ చేయడం కూడా జరిగింది. సో మొత్తంగా మంత్రి ఆరోగ్య పరిస్థితి టైఫాయిడ్ అంటే 2 రోజుల నుంచి కూడా టైఫాయిడ్ ఉంది. సో నీరసంగా ఉన్నారు. అప్పటికే గ్లూకోజ్ లెక్కిస్తున్నారు. మనం నిన్న అతని ఏదైతే గాంధీ భవన్ వచ్చిన విజువల్స్ ఉంటే కూడా చేతికి కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ట్రీట్మెంట్ తీసుకుంటూనే గాంధీ భవన్ కు వచ్చినట్టు కూడా ఏదైతే మాట ఇచ్చాను కాబట్టి వచ్చానన్నట్టు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. అయితే ఇప్పుడైతే ఐసీయూలో మంత్రి వాకిడి శ్రీహరికి బంజారా హిల్స్ కేర్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ కొనసాగుతుంది. మరి కాసేపట్లో మంత్రి ఆరోగ్యానికి సంబంధించిన పరిస్థితిపై ఏదైతే డాక్టర్లు అయితే బులెటిన్ విడుదల చేస్తారు. రైట్, థ్యాంక్ యూ అజీం.